ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో 2026 మార్చి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవ టికెట్స్ ఆన్లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ రోజు ఉదయం 10 గంటలకి క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ లక్కీడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఆన్లైన్ లక్కీడిప్ లో మొదటి గడప సేవలకి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఎప్పటి లోపు ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇంకా 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది, ఇలా వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా 2026 మార్చి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవ టికెట్స్ ఆన్లైన్ లక్కీడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీ దేవస్థానం.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కీడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరిగింది. సో మొదటి గడప సేవలకి లక్కీడిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒకరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు సెలెక్ట్ అయినట్టు మీకు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి, అలాంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది టీటీడీ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోమని చెప్తున్నాను అంటే ఒక్కొక్కసారి సెలెక్ట్ అయినటువంటి భక్తులకి కూడా ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల సెలెక్ట్ అయినట్టు వాళ్ళ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే చెక్ చేసుకోమని చెప్తున్నానండి. సో మీరు డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా చెక్ చేసుకోవడం కోసం మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే ఈ టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీ తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ లో సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశారు అంటే మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఎన్ని సార్లు లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంటే మీరు లక్కీడిప్ లో సెలెక్ట్ అయినట్టు, ఒకవేళ నాట్ సెలెక్టెడ్ ఉంది అనుకోండి మీరు లక్కీడిప్ లో సెలెక్ట్ కానట్టండి. సో మీరు డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈ విధంగా చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు. అయితే లక్కీడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తప్పనిసరిగా ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు అనగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. సో ఆన్లైన్ లక్కీడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఈ రోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం లోపు ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లక్కీడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ ఎలా పే చేయాలి, ఆ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి నిన్న రాత్రి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కువ మంది భక్తులకి ఈ అప్డేట్, ఈ సమాచారం అనేది చేరవేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మరొకసారి అప్డేట్ గురించి తెలియజేస్తున్నాను. 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు సేవని ఏ తేదీకైతే బుక్ చేసుకుంటారో ఆ సేమ్ డే మాత్రమే ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు మీరు ఆ సేవకి తిరుమలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలకి ఎవరైతే
ఎవరెవరు అర్హులు, ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఎంత, ఎన్ని రోజులు ఈ సేవ ఉంటుంది, ఇలా వీటన్నింటికి సంబంధించి నిన్న ఈ అప్డేట్ గురించి మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలోనే చెప్పడం జరిగిందండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ ఈ సేవల్ని ఒక్కొక్కరు సింగిల్ గా ఎలా బుక్ చేసుకోవాలి, గ్రూప్ గా బుక్ చేసుకునే వారు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం రోజున 64,729 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,162 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,31,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 8 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.